తన మూత్రం తాను తాగితే నిత్య యవ్వనంగా ఉంటారని మీరు చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? అది శివుడు పార్వతి ఆగమము. శివుడు పార్వతీదేవికి చెప్పింది, పార్వతి శివుడికి చెప్పిన ఆగమములో ఉంది అది. అయితే అది నేను చెప్పింది తప్పు అని చాలా మంది అంటుంటారు. బ్రహ్మాజీ సినిమా యాక్టర్ కూడా చెప్పారు. అంటే నేను చెప్తే వాళ్ళ పేర్లు కట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన చాలా వీడియోలు ఆయన చెప్పారు. తర్వాత ఆయనే కాదు, చాలా మంది మన పూర్వం వాళ్ళు కూడా తాగినట్టుగా, ఒక విదేశీస్తురాలు, ఇద్దరు విదేశీయులు కూడా తాగినట్టుగా దాంట్లో ఉంది. అయితే నేనేం చెప్పానంటే అసలు అది శాస్త్రాల్లో ఉన్నాయి, ఈ కాలం అవసరం లేదని చెప్పాను. కానీ వ్యాధి నిరోధక శక్తి తంత్రములు దాంట్లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఉదయం పూట మాత్రం కొంచెం స్వీకరించవచ్చు, తప్పేమి లేదు. కానీ ఈ కాలంలో అన్వయించుకోవడానికి అవసరం లేదని చెప్తే దాన్ని అంతవరకు మాత్రమే కట్ చేసి మూత్రం తాగొచ్చు అని సనాతన ధర్మం అంటే మూత్రం తాగేదని తప్పుగా అర్థం చేసుకున్నారు. మూత్రం అంటే అదేని కాదు, అది ఒక ఔషధం. విశ్వంలో రకరకాల ఔషధాలు ఇది ఒక ఔషధం అన్నమాట. దాంట్లో కొన్ని యాసిడ్స్, కొన్ని రకరకాల కిడ్నీలలో స్టోన్స్ కలిగించే యాసిడ్లు, ఇవన్నీ ఆ మూత్రంలో వస్తాయి. ఉదయాన్నే రాత్రి అంతా ఉండి అవన్నీ అలా వచ్చినప్పుడు అవి కొంచెంగా ఇంత తాగితే దాన్ని కరిగించే రోగనిరోధక శక్తి అనేది లివర్ తయారు చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా జబ్బులు కూడా నాశనం అయిపోయి చర్మము వ్యాధులు, చర్మం అనేది ముడతలు రాకుండా బ్రెయిన్ యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. రోజు ఇంతే. అది శాస్త్రములో ఉంది. కానీ కలియుగంలో దాని బదులు గోమూత్రం ఉంది, దాని బదులు మంచి మంచి పదార్థాలు ఉన్నాయి, మంచి యోగ సాధనలు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. కానీ శాస్త్రములో ఇలా ఉంది అని నేను చెప్పడం జరిగింది. మంచిదే, శాస్త్రం అయితే ఒరిజినల్ శాస్త్రం. మనం వాడుకోవాలా వాడకూడదు అనేది మన వ్యక్తిగత విషయం. మనకు అవసరం అనుకుంటే, నిజంగా చర్మ వ్యాధులు ఉన్నాయి, ఎందుకు మీరు అది వాడాలా లేదా పక్కన పెట్టి, ఎవరికైనా చర్మ వ్యాధి ఉంటే ఉదయాన్నే మూత్రం వస్తుంది కదా, ఆ మూత్రం దాని మీద పోసి కొద్దిసేపు ఆచి మళ్ళీ సబ్బుతో కడిగేయండి. తప్పేముంది, కాలు మీద ఉంది, ఆ మూత్రం కాలు మీద కొంచెం పట్టుకొని దాని మీద పోసి కడగండి. ఒక 10 నిమిషాలు ఆ మూత్రం అలా ఉంచి, ఆ తర్వాత చర్మ వ్యాధులకి ఒక 10 నిమిషాలు ఉంచి దాని తర్వాత మళ్ళీ సబ్బు పెట్టి కడిగేయండి. మీకు ఎంత రిజల్ట్ వస్తుందో చూడండి. ఒక 45 డేస్లో ఖచ్చితంగా అది తగ్గుముఖం పడుతుంది. మీకు గజ్జి, తామర, చర్మ చక్షువులు, చర్మంలో పుండ్లు, వాటి మీద అలా పట్టుకొని పోయాలి దాని మీద మూత్రం. ఖచ్చితంగా చర్మ వ్యాధులు పోతాయి. ఇది చేయొచ్చు. లోపలికి తీసుకోమంటే తప్పు, చర్మం మీద పోసుకోవడం తప్పేముంది, మళ్ళీ కడుక్కుంటావు కదా సబ్బుతో. ఇలా చేస్తే బాత్రూంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆ చర్మ వ్యాధులు పోగొట్టాలి. ఇక తర్వాత లోపలికి తీసుకునేది తన వ్యక్తిగత విషయం. అదనమాట. గురువుగారు, మనిషి మరణించినప్పుడు, ఆత్మ వియోగం చెందేటప్పుడు శరీర ఘోష ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. మనిషి మరణించినప్పుడు ఆత్మఘోష వెళ్ళే ముందు ఉంటుంది, వెళ్ళి రాకుండదు. వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళని కాల్చి వేసేంత వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ దేహము నిజమని బ్రతికి ఉన్నది కదా. అందువల్ల ఈ దేహము నిజము అనే భావన ఉండడం వల్ల ఇక వాళ్ళకి దేహం వదిలినప్పటికి కూడా ఈ దేహాన్ని ఆశ్రయించుంటారు. ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో ఇక వాటికి సంబంధించిన ధాతువులన్నీ రిలీజ్ అయిపోతాయి, మిలుకులు అంటూ విశ్వంలో కలిసిపోతాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా ఈ ఘోష అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఏది కాల్ చేసేంత వరకు ఉంటుంది. కర్మకాండలు పూజలు జరిగేంత వరకు ఉంటుంది. కర్మకాండలు పూజలు అంటే కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయలేకపోవచ్చు. ఏదైనా ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఎవరిది ఏముండదు, నేచర్లో కలిసిపోతుంది. కానీ బాడీని కాల్చడం చాలా ఉత్తమం పూడ్చేదానికంటే. తొందరగా వాళ్ళకి జ్ఞానము అనేది కలిగి నేచర్లో కలిసిపోద్ది ఆ సోల్ అనేది. ఖచ్చితంగా మన బాడీలో ఆ శక్తి ఉంది, ఆత్మ అనేది ఉంది, తీరాలి. లేకపోతే ఇది చలించదు కదా. ఎంత బల్బు ఉన్నా దాంట్లో ఫిలమెంట్ చాలా సన్నగా ఉంటుంది. బల్బు బాగానే ఉంటుంది, లోపల ఉండే చిన్న తీగ కొంచెం పక్కకు పోయింది అనుకో బల్బు కలిగి. మరలా చూడండి, జాగ్రత్తగా ఆ తీగ ఉంటుంది కదా, ఒక సైడ్ తిప్పి ఇలా పెట్టామనుకో మళ్ళీ బల్బు వెళ్తుంది. చిన్నప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాం, చాలా మంది ప్రయోగాలు మేము ప్రతి వాళ్ళు చేస్తారు. ఇలా తిప్పి పెడదాం. ఇంతకుముందు వచ్చాయి 60 60 క్యాండీలు 100 క్యాండీలు. అది ఆ లూజ్ ఊడిపోద్ది అలగదు.
మనం అలా తిప్పి దాన్ని అలా పెడితే తెలుగుతుంది. మనలో ఉండే ఆత్మ కూడా అది అంటుకున్నంత వరకు బ్రహ్మాండంగా, మళ్ళీ దాంట్లో అన్నీ ఉంటాయి చూడు, దాంట్లో ఏ మిస్టేక్ లేదు, జస్ట్ దాని నుంచి కట్ అయ్యి దాంట్లో బల్బు ఉంది, దాంట్లో ఉన్న యాసిడ్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్న విధానం వైరల్స్ అన్నీ ఉన్నాయి. మన బాడీలో ప్రాణం పోయినాక అన్నీ ఉంటాయి, ప్రాణమే పోదు, జస్ట్ ఆ ప్రాణం ఆడే నాడి మాత్రమే విడిపోయింది. మళ్ళీ ప్రాణం ఆడే నాడి కనెక్ట్ అయింది అనుకో, అందుకని ఏం చేస్తారంటే గుండె ఆగిపోయింది ఇలా టక 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 ఇలా నొక్కుతారు. ఫస్ట్ ఏం చేస్తారన్నమాట, ఇలా నొక్కితే మళ్ళీ ప్రాణం ఊపిరి వస్తుంది. అరే ఇందాక చచ్చిపోయింది మళ్ళీ బతికేంటి, కానీ ఆ టైంలో ఆ బుద్ధి వికసించాలి. అమ్మో అట్లా చేసినందుకే పోయిన, నువ్వు అలా ఒత్తినందుకు ఏమైనా పోయిండేమో అని భయపడిపోతారు. నో, ఎవరైనా పడిపోతే ఎమ్మడే నొక్కాలి. హార్ట్ ప్రాబ్లం ఉండి ఏదన్నా సడన్గా పడిపోతే అంటే ఆ నాడి ఆగిపోయింది వాళ్ళది. జీవితం అంతే, అలా నొక్కితే మళ్ళీ ప్రాణం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం భయపడాల్సిన పనే లేదు. వాళ్ళు ఏమన్నా అనుకోని మొత్తం ఛాతి ఓపెన్ చేసి ఇలా పట్టుకొని బాగా గుండె మీద ప్రెస్ చేస్తే ఆ లోపల ఉన్న చిన్న తీగ బల్బులోకి ఎలా పడి తగిలి ప్రాణం వచ్చి బల్బు వెలుగుతో మనలో ఉన్న ప్రాణం మనలో యాక్టివ్ అవుతుంది. కానీ అందరికీ కాదు, వాళ్ళ మిగతా వ్యాధులు జబ్బులు వచ్చిపోయిన వాళ్ళకి చాలా పాడైపోతాయి. అందుకని ఈ పాడైపోకుండా ఉండడానికి యోగ సాధన అనేది ముఖ్యమైనది. యోగ విద్య, యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ మెంటల్, ఈ రెండు ఎక్సర్సైజులు మనం జీవితంలో చేస్తే వాడు హాయిగా ఉంటాడు. దైవం అనేది తర్వాత మూడో స్టెప్. ముందు మొట్టమొదట ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఆఫ్ మెంటల్గా నువ్వు కరెక్ట్గా నువ్వు చేస్తున్నదా కరెక్టే, నీ మనస్సాక్షి చెప్పాలి నువ్వు చేస్తున్నది సత్యమే అని. ఈ రెండు విధానాలు ఆచరించగలిగితే యోగ విద్య, మానసిక విద్య, ఈ రెండు విద్యలు గురువు దగ్గర పొందాలి మొట్టమొదట. గురువు అందుకని ఈ రెండింటినే ఉపదేశం చేస్తాడు. వీళ్ళు రాగానే నాకు బ్రహ్మోపదేశం చెప్పండి, నాకు మూడో నేత్ర ఓపెన్ అయ్యేది చెప్పండి అంట. కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పరీక్ష పెట్టాలి. రాగానే ముందు వాళ్ళు ఆరోగ్య విషయాలు చెప్పాలి. ఆయన రోజు ఎక్సర్సైజ్ చేయి, సూర్య నమస్కారాలు చేయి అని చెప్తారు. నాకు బ్రహ్మ విద్య చెప్పండి అంటారు. అలా చెప్పాలి. ముందు ఫిజికల్గా కూడా బాగుండాలి కదా, తర్వాత మెంటల్గా కూడా బాగుండాలి, రిలాక్స్గా. చూసిందల్లా కావాలనకూడదు. అలా పోతుంటారు, అది బాగుంది, అరే ఇది బాగుంది అంటారు, ఆ కాయ బాగుంది, ఈ పండు బాగుంది, అది వాళ్ళ దగ్గర మామిడికాయలు బాగుంది, నీకెందుకు అంటే చూసిందల్లా కావాలనేది పోయి నీకు ఆకలి కలిగినప్పుడే తీసుకుని తినడం అనమాట. చూడు, జీవరాశులు ఎప్పుడైనా ఆకలి అయినప్పుడే తింటాయి. పులులు కానీ సింహాలు కానీ, ఒక సింహం ఉంది ఆకలి అయినప్పుడే తింటుంది. తర్వాత కుందేలు దాని నోట్లో పోయి దాంట్లో నోట్లో ఉన్న పురుగులు తింటున్నా, పిల్లి దాని నోట్లో ఉన్న పురుగులు తింటున్నా, సింహం నోట్లో అయ్యి పులి కరవదు. ఒక పక్షి వచ్చి దాన్ని ఇలా పొడుస్తూ ఉంటుంది దాని పళ్ళల్లో, అయినా పులి దాన్ని తిందు. సింహం ఏం చేస్తుంది, ఆకలి అట్లా సింహంలాగా ఉండాలి. మనం కూడా గట్టిగా ఉండాలి, ఆకలి అయినప్పుడు తినాలి, మిగతా టైం అంతా అలా ఉండాలి. యోగిలా మనిషి అలా నేర్చుకోగలిగితే వాడు పర్ఫెక్ట్ ఫిజికల్గా యోగ అవుతాడు అనమాట. అది యోగ రహస్యం.